జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆయన జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100% విజయం సాధించిన జనసేన కార్యకర్తలు, వీర మహిళలకు ప్రజలను కలవనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామాలు, నియోజకవర్గాల వారీగా పర్యటించనున్నట్లు వెల్లడించారు. తనను నేరుగా కలవాలని కార్యకర్తలు, నాయకులు ఆశిస్తున్నారని, తాను కూడా వారందరినీ కలవాలని, మాట్లాడాలని అనుకుంటున్నానని జనసేనాని అన్నారు. తన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ముందుగానే తెలియజేస్తానని చెప్పారు. తనకు అభినందనలు చెప్పడానికి వచ్చేవారు పూల బుకేలు, సాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ మంత్రి పదవి స్వీకరించాల్సి ఉంది. అలాగే శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. వీటిని పూర్తి చేసుకుని జిల్లాల వారీగా పర్యటిస్తానని జనసేనాని ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి గుంటూరు శ్రీనివాస్ మనకి ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. విశ్లేష జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురం వస్తాను, పిఠాపురంలో తనను గెలిపించిన ప్రజలను కలుస్తానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే 20వ తేదీ తర్వాత జిల్లాల వారీగా కూడా పర్యటనలకు సంబంధించినటువంటి కార్యాచరణ సిద్ధమైతే ఆ విధంగానే ఆ పర్యటన చేస్తానంటూ కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడినటువంటి నూతన గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత పదవి బాధ్యతలు స్వీకరించడానికి 1-2 రోజులు టైం ఉండడం జరిగింది. వీరితో పాటు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత షెడ్యూల్ ఉన్నట్టు కూడా పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో 21 స్థానాలకు 21 స్థానాలు విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత ఆయనకు వస్తున్నటువంటి అభిమానులు, అభినందనలు, అలానే ఆయనకి పుష్పగుచ్చాలు, శాల్వాలు తీసుకొచ్చే వారందరికీ కూడా ప్రముఖంగా ఒకటే సూచన చేయడం జరిగింది. తనని కలవాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఎటువంటి పుష్పగుచ్చములు, శాల్వాలు తీసుకొని రావద్దంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఈ 4 రోజులు అంటే ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే కనుక 20వ తేదీ వరకు బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో పిఠాపురం వెళ్ళలేకపోతున్నాను. తర్వాత 20వ తారీఖు తర్వాత పిఠాపురం వెళ్లి తక్కువకు ఓటు వేసిన ప్రజానికాన్ని తప్పనిసరిగా కలుస్తానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మంత్రిగా ఆ ప్రమాణ స్వీకారం చేసి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఈ రోజు సాయంత్రం మరలా పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. అంటే ఈ రోజు రేపట్లో తప్పనిసరిగా మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా పార్టీ నాయకత్వం ఆ దృష్టిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే విఐపీలు, వివిఐపీలు వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ఎక్కువగా కలవాలి, చేయాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. శాల్వాలు, బొకేలు తీసుకురావద్దు, తప్పనిసరిగా తానే సమయం కేటాయించి అందరినీ కలుస్తానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.